నియోజకవర్గంలో లోకేష్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన కార్నర్ మీటింగ్స్ తో పాటు పేదలు నివాసం ఉండే కాలనీలకు వెళ్లి ప్రచారం చేపడుతున్నారు. స్థానికంగా ఉన్న కొందాపానేని టౌన్షిప్ లో లోకేష్ స్థానికులతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో తను గెలిపిస్తే మంగళగిరిని అభివృద్ధి పథంలో ముందుంచుతానన్నారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తాను ఐటీఐ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరికి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చానని వెల్లడించారు. అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఆయన రెండో నిర్ణయం 3 ముక్కలాట్లు 3 రాజధానులు. కర్నూలులో ఇప్పటికి ఒక ఇటుకే లేదండి. అమరావతి సర్వనాశనం చేశాడు. వైజాగ్ లో ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఫారెస్ట్ గైడ్ లైన్స్ ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. అదే 700 కోట్ల రూపాయలు ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే భూగర్భ డ్రైనేజ్ వచ్చేది, లేదంటే ప్రతి గడపకి తాగునీరు కుళాయి ద్వారా అందించారు, లేదంటే నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టించారు. అంటే ఎలా డబ్బులు వృధా చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. నా లక్ష్యం దానివల్ల డిజైనింగ్, ప్రొడక్షన్, టెస్టింగ్ ఇట్లా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. చాలా మంది తెలుసు ప్రకృతిలో వచ్చే డైమండ్స్తో పోటీగా ఈరోజు ల్యాబ్లోనే డైమండ్లు తయారు చేస్తున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చినాయి. ఆ టెక్నాలజీలతో మనం అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా